చూడాలనుకున్నారు? మా అమ్మ నాకు ఎప్పుడూ చెప్పేది, నువ్వు ఎంత కష్టపడ్డా నేను నిన్ను బయటకు తీసుకురావడానికి పడ్డ కష్టం ముందు ఈ కష్టం ఏమి కాదు అని చెప్పి. అమ్మ చాలా సంతోషపడింది మీ వలన, నేను చేసిన ఈ పనికి ఆవిడ చాలా ఆనందపడ్డారు అనే మెమరీ ఏమన్నా ఉందా? ఒక ప్యూన్ కానీ, ఒక ప్లంబర్ కానీ, ఒక కార్పెంటర్ కొడుకు కానీ మా ఇంటికి వచ్చి మీ అబ్బాయి టీచింగ్ చెప్పడం వల్ల జాబ్ వచ్చింది అని అంటే ఆ రోజు తను కళ్ళల్లో ఉన్న ఆ హ్యాపీనెస్. ఈరోజు మీ సక్సెస్ గనక ఆవిడ ఉండి చూసినట్లయితే చాలా బాగుండేది కదండి. అది ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారా? క్లాస్ తీసుకున్న ప్రతిసారి ఆడియన్స్ లో ఒక చైర్ లో మా అమ్మ నా క్లాస్ చూస్తుంది అనే ఫీలింగ్ తోటే నేను క్లాస్ చెప్తాను మేడం. ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడేవారండి? ఆర్థిక ఇబ్బందులు ఉండేవా? మా ఇంటికి చాలా మంది అప్పులోళ్ళు వచ్చి తిట్టేవాళ్ళు మేడం. మా అమ్మ నాన్నని కొన్ని మాటలు అనేవాళ్ళు. ఆ మాటలు నాకు నచ్చేటివి కావు. ఒక యుక్త వయసులో ఉన్న నాకు కోపం వచ్చేది. ఆ కోపం వస్తే మా అమ్మ నాతో ఒక మాట వస్తుంది, కోపం వస్తుంది కదా, ఎందుకంటే మా అమ్మ నాకు ఎప్పుడూ ఒక మాట అనుకునేది, డూ యూ విష్ టు బి అన్ 18-year-old who is just like any other 18-year-old, or do you wish to be an 18-year-old who is looked upon by another 18-year-old? ఆ మాట నాకు లైఫ్ లో ఒక పెద్ద లెసన్ అయిపోయింది మేడం. వెల్కమ్ టు అమ్మకి ప్రేమతో. ఈ రోజు ఎపిసోడ్ లో నాతో పాటు ఉన్నారు ప్యాషనెట్ టీచర్ అనిల్ నాయర్ గారు. నమస్తే అనిల్ గారు. అనిల్ గారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను మీతో, ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులకి, యూత్కి ముఖ్యంగా మీరు చాలా ఇన్స్పిరేషన్. సో మీ గురించి, మీరు ఈ రోజున ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన అమ్మ గురించి అందరికీ పరిచయం చేయాలండి. ఆ పరిచయం చేసే కార్యక్రమే అమ్మకి ప్రేమతో. థ్యాంక్ యూ మేడం. అనిల్ గారు, అమ్మగారి గురించి ఒకసారి చెప్పండి. ఆవిడ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మేము బేసికల్గా మలయాళీస్ మేడం. అమ్మ మలయాళీ అండ్ డాడ్ ఆల్సో మలయాళీ. అమ్మ, అక్క, నాన్న, అన్న ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. సో నాన్న అమ్మని ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డ తర్వాత వాళ్ళ ప్రయాణము ఇక్కడ సింగరేణి కాలరీస్ కోల్ మైన్స్ లిమిటెడ్ లో స్టార్ట్ అయింది. భాష తెలియదు, కల్చర్ ఏంటో తెలియదు. జస్ట్ నాన్న మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ రామగుండం అనే రైల్వే స్టేషన్ దిగి తన యొక్క మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ అయింది మేడం. ఓకే. అమ్మ వాళ్ళ పుట్టిల్లు ఎక్కడండి? పుట్టిల్లు మేమంతం కూడా కేరళలో పాలక్కాడ్ అనే ఒక ప్లేస్. పాలక్కాడ్, ఓకే. చాలా మంచి ఫేమస్ ప్లేస్ కదా. ఎస్ మేడం. అమ్మ ఏం చదువుకున్నారండి? అమ్మ 7th క్లాస్ వరకు చదువుకున్నారు. డాడీ 10th క్లాస్ వరకు చదువుకున్నారు. అంటే చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది? చిన్నప్పుడే, మనం ఒక 30-40 ఇయర్స్ ముందు ఎట్లయితే ఆ జనరేషన్ లో ఎర్లీ మ్యారేజ్ ఉంటుందో అలా ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. చదువుకోలేదు కానీ జీవితం అనే చదువులో PhD చేశారు మేడం. నేను చాలా గర్వంగా చెప్తాను, చదువు లేని మా ఇద్దరి తండ్రులు, మా ముగ్గురు కొడుకులకు ఏ రోజు కూడా చదువు అనే విషయంలో మాత్రం కాంప్రమైజ్ చేయలేదు. ఆ విషయంలో అమ్మా నాన్న కష్టపడి రోజుకు 14 గంటలు కష్టపడేవాడు. అమ్మ ఇంటిలో నుంచి పనిచేసి దగ్గరికి వెళ్ళి చదువుకు సంబంధించిన ఏ విషయమైనా ఒక రిసోర్స్ నా కొడుకులకు ఉపయోగపడుతుంది అని అంటే ఆ రిసోర్స్ తీసుకొచ్చి మాకు ఇచ్చేది. అంటే అసలు ఏ విధంగా అండి? అంటే అన్ని విధాలుగా మేడం. ఎందుకనంటే నేను మా అమ్మ గురించి మాట్లాడట్లేదు. మదర్హుడ్ అనేది ఒక సెల్ఫ్లెస్ జాబ్ మేడం. మనం చనిపోయే అంతవరకు కూడా ఏమీ ఆశించకుండా, రూపాయి ఆశించకుండా చేసే ప్రొఫెషనే, అది కూడా విత్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ లవ్ చేసే ప్రొఫెషనే మామ్. అంటే నేను వెనకాలుగా తిరిగి చూసుకుంటూనే ఉంటే ప్రాబబ్లీ నేను పుట్టేటప్పుడు మా అమ్మకు కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని లైఫ్ అంబిషన్స్ ఉంటాయి. నేను పుట్టినప్పుడు మా అమ్మ నన్ను చూసి నేను వీడిని నాలాగా కాకుండా గొప్పగా చదివిపియాలి అని అనుకొని ఉండొచ్చు. దాని తర్వాత ఎన్నో సందర్భాల్లో చదువుకోవడం వల్ల ఉన్న గొప్పతనాలు నాకు తెలియజేసింది. అంటే మా అమ్మ నాకు ఎప్పుడూ చెప్పేది, నువ్వు ఎంత కష్టపడ్డా నేను నిన్ను బయటకు తీసుకురావడానికి పడ్డ కష్టం ముందు ఈ కష్టం ఏమి కాదు అని చెప్పి చాలా విషయాలుగా గొప్పగా
చదువుకునే వాళ్ళను పరిచయం చేసేది. నాకు వెనకలు తిరిగి చూసుకుంటే మేడం, నాకు పుస్తకాలు అనే గిఫ్ట్నిచ్చింది. దాని తర్వాత మంచి చదువుకునే ఫ్రెండ్స్ దగ్గర అలవాటు చేసింది. ఈ క్యారెక్టర్ బిల్డింగ్, యాటిట్యూడ్నల్ బిల్డింగ్, అంబిషియస్ బిల్డింగ్ నేను మా అమ్మ నుంచే నేర్చుకున్నాను మేడం. కేరళ నుంచి ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ పరంగా ఎంత ఇబ్బంది పడి ఉంటారు అవును కదా మేడం గారు. అవును మేడం, చాలా ఇబ్బంది పడ్డారు. ఎలా నేర్చుకునే ప్రయత్నం ఏమన్నా చేశారంటే తెలుగు నేర్చుకున్నారా? అంటే ఆ టైంలో నాకు వెనక తిరిగి చూసుకుంటే మా అమ్మకి ఇంకో చాయిస్ లేదు మేడం. చాయిస్ ఉంటే ప్రాబబ్లీ అది చేసేదేమో. భాష తెలియదు, రైట్? మేము కేరళలో ఉండే లైఫ్ స్టైల్, ఇక్కడ లైఫ్ స్టైల్ డిఫరెంట్. ఎవరూ తెలియదు, చుట్టాలు ఎవరూ లేదు, తోడెవరూ లేరు. ఆ టైంలో రైట్, నాకు ఇంకా గుర్తుంది, 3 కొడుకులని చేతిలో పట్టుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళడము. దాని తర్వాత హెడ్ మాస్టర్ దగ్గర ఇంగ్లీష్ మీడియంలో నా కొడుకులను చేపించండి, రైట్, ప్రూవ్ చేస్తారు అని చెప్పడము. నన్ను వెనక తిరిగి చూసుకుంటే చాలా మూమెంట్స్ నాకు గుర్తుకొస్తున్నాయి మేడం. ఓకే, అమ్మ మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నారు? ఆ గోల్ మీరు ఫుల్ఫిల్ చేశారా? నన్ను మా అమ్మ ఎప్పుడూ కూడా, మా అమ్మ నాన్న ఇద్దరు గుడ్ హ్యూమన్ బీయింగ్ అనేది ఫస్ట్ థింగ్ మేడం. మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ ఇవన్నీ నెక్స్ట్ థింగ్. అంటే నలుగురితో కలిసి ఉండడము, రైట్, లీడర్షిప్ ఎబిలిటీస్, ఇవన్నీ కూడా మా అమ్మ చిన్నప్పటి నుంచి చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. కానీ చదువే నిన్ను నిలబెడుతుంది అని మాత్రము ఎప్పుడూ చెప్పలేదు. చదువుతో పాటు నలుగురిని కలుపుకొని ముందుకెళ్ళడము, రైట్, ఎట్లయినా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే సర్కమ్స్టెన్సెస్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, అది నాకు బాగా నేర్పింది మేడం. అంటే సింగిల్ లైన్లో చెప్పాలంటే క్యారెక్టర్ బిల్డింగ్ మీదనే మా అమ్మ చాలా ఫోకస్ పెట్టింది. ఓకే ఓకే, చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారండి? అల్లరి పిల్లవాడా లేకపోతే మంచి కామ్ గుడ్ బాయా? అంటే చిన్నప్పటి నుంచి మేడం నేను ఫస్ట్ రో స్టూడెంట్ని మేడం. అంటే నేను చదువరిని, ఆటలు ఆడుకునేటప్పుడు మాత్రము ఆటలు బాగా ఆడుకునేవాడిని. క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్. దాని తర్వాత ఇంట్లో మాత్రము నేను కొంచెం అమ్మ కూచిని, అమ్మ ప్రాబబ్లీ ఏ చెప్పినా కూడా డిస్కస్ చేయకుండా చేసేవాడిని మేడం. ఓకే, అమ్మని ఎప్పుడైనా విసిగించిన సందర్భాలు కానీ, ఆవిడకి కోపం తెచ్చిన సందర్భాలు కానీ ఏమన్నా ఉంటే, ఫన్నీగా ఉంటే మాకు షేర్ చేయండి. ఇంటి డొమెస్టిక్లో ప్రాబబ్లీ బుక్స్ ఓపెన్ చేసి చదవండి అంటే చదవకపోవడము, లేకుంటే అమ్మను కొంచెం ఏడిపించడము, క్రికెట్ ఆడడానికి వెళ్ళి 1 గంటలో వస్తానని చెప్పి 2-3 గంటలు తీసుకోవడము, అలా చేసేది. ఒక మాట తిట్టేది, దాని తర్వాత ఒక అరగంట తర్వాత నువ్వు ఇంకా భోజనం చేయలేదు, వెళ్ళి కాలు చేతులు కడుక్కొనిరా అనేది మేడం. మంచి స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయండి? స్వీట్ అమ్మ చాలా సంతోషపడింది మీ వలన, ముఖ్యంగా మీ గురించి, అబ్బా నేను చేసిన ఈ పనికి ఆవిడ చాలా ఆనందపడ్డారు అనే మెమరీ ఏమన్నా ఉందా? ఆనందపడ్డం నేను ఫస్ట్ బాధపడ్డ సందర్భం నుంచి అత్యంత ఆనందపడ్డ సందర్భం, నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసి నేను టీచింగ్ అని చెప్పి నేను ఇంటికి వచ్చాను మేడం. నా ప్రొఫెషన్ క్విట్ చేసి ఇంటికి వచ్చాను. మా అమ్మ నాన్నలు కొంచెం సొసైటీ పాయింట్ విని రిస్క్ చేస్తున్నామేమోనని మా అమ్మ చాలా బాధపడ్డది. కానీ దాని తర్వాత కొన్ని వేల మంది స్టూడెంట్స్, ఒక ప్యూన్ కానీ, ఒక ప్లంబర్ కానీ, ఒక కార్పెంటర్ కొడుకు కానీ మా ఇంటికి వచ్చి మీ అబ్బాయి టీచింగ్ చెప్పడం వల్ల జాబ్ వచ్చింది అని అంటే, ఆ రోజు తను కళ్ళల్లో ఉన్న ఆ హ్యాపీనెస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను మేడం. అందుకే నేను క్లాస్ తీసుకునే ప్రతిసారి మా అమ్మ ఫోటోని నేను ముందు పెట్టుకొని తీసుకుంటాను. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ నాకు నేర్పించి, నీ ప్రొఫెషన్ డబ్బుల కంటే కూడా జీవితాలను మార్చే ప్రొఫెషన్, ఏది చేసినా కూడా చాలా హ్యాపీగా చెయ్యండి అని మాత్రం చేయమని. ఎస్ మేడం. ఓకే, అమ్మ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4 years అయింది మేడం. ఓకే, ఎలా చనిపోయారండి? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది మేడం. ఓకే, మీ దగ్గరే ఉండేవారా? ఎట్లా? మేము ముందు బెంగళూరులో ఉండేవాళ్ళం మేడం. బెంగళూరులో అన్న తమ్ములు కలిసి ఉండేవాళ్ళము. సో నేను హైదరాబాద్లో సెషన్ చెప్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అమ్మకు బాగలేదని. కానీ వెళ్ళేసరికి నైట్ ఒక 12:30కే మా అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయింది పాలక్కాడ్లో. మేము చివరి దహన సంస్కారాలన్నీ చెయ్యాలి. ఒక 10 నిమిషాల ముందు నేను అక్కడికి చేరుకున్నాను. ప్రాబబ్లీ ఇప్పటికీ ఏంటంటే మా అమ్మకు ఇంకా చెయ్యలేకపోయాను అనే రిగ్రెట్ఫుల్నెస్ నన్ను లైఫ్ లాంగ్ వెంటాడుతుంది మేడం. ఎందుకంటే మా అమ్మ నాకు చేసిన అతిపెద్ద మోసం ఏంటంటే సక్సెస్ అవ్వాలి అని కష్టపడింది, కానీ సక్సెస్ అయ్యేటప్పుడు నన్ను దూరంగా విడిచి వెళ్ళిపోయింది. ప్రాబబ్లీ నేను మీకు ఇప్పుడు చెప్తూనే ఉంటే, రైట్, తను చూస్తూ ఉంది, తను ఏవైతే నాకు నేర్పించిందో అది నేను నా పిల్లలకు చేస్తున్నాను మేడం. ఐ థింక్ ఆ విషయంలో నేను లైఫ్ లాంగ్ ఒక అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ యొక్క అన్కండిషనల్ లవ్ మాత్రము నేను మిస్ అవుతూ వస్తున్నాను మేడం. ఈరోజు మీ సక్సెస్ని కనుక
ఆవిడ ఉండి చూసినట్లయితే చాలా బాగుండేది కదండి. అవును మేడం. అది ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారా? ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. క్లాస్ తీసుకున్న ప్రతిసారి ఆడియన్స్ లో ఒక చైర్ లో మా అమ్మ నా క్లాస్ చూస్తుంది బా. అనే ఫీలింగ్ తోటే నేను క్లాస్ చెప్తాను మేడం. ఎందుకనంటే నేను చిన్నప్పుడు చాలా కష్టపడి పెరిగాను మేడం. నేను మీకు చెప్పాలి అని అనుకుంటే మా ఇంటికి చాలా మంది అప్పులోళ్ళు వచ్చి తిట్టేవాళ్ళు మేడం. ఆ తిట్టే సందర్భంలో మా అమ్మ నాన్నని కొన్ని మాటలు అనేవాళ్ళు. ఆ మాటలు నాకు నచ్చేటివి కావు. ఒక యుక్త వయసులో ఉన్న నాకు కోపం వచ్చేటి. ఆ కోపం వస్తే మా అమ్మ నాతో ఒక మాట వస్తుంది, కోపం వస్తుంది కదా, ఇదే కోపాన్ని నీ చదువు పైన పెట్టు, రైట్? ఆ చదువు కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా కష్టపడుతూ బ్రతికే వాళ్ళకు ఒక ఆధారం చూపెట్టు అనంది. టీచింగ్ అనే ఒక ప్రొఫెషన్ని ప్రాబబ్లీ నీలో ఈ కళ ఉంది అని చెప్పి ఫస్ట్ చూసింది కూడా మా అమ్మనే మేడం. నేను చిన్నప్పుడు ట్యూషన్లు చెప్పేటప్పుడు ట్యూషన్లు చెప్తూ ఆ ట్యూషన్లో జరిగిన స్టూడెంట్స్ తోటి జోక్స్ కానీ ఒక కాన్సెప్ట్ని బెటర్గా చెప్పేటప్పుడు మా అమ్మ నా కళ్ళల్లో సంతోషం చూసేది. ఈ ప్రొఫెషన్ నీకు సూట్ అవుతుందేమో ఒకసారి ఆలోచించుకో అనంది. మీలో ఉన్న శక్తిని ఆవిడ గుర్తించారు. అప్పుడు గుర్తించింది. సొసైటీ కొంచెము రైట్. నేను ఎప్పుడూ కూడా మా అమ్మ చెప్పినట్టు చేయలేదు మేడం. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో మా అమ్మ చెప్పినట్టు చేశాను. ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడేవారండి? ఆర్థిక ఇబ్బందులు ఉండేవా? ఆర్థిక ఇబ్బందులు ప్రాబబ్లీ మమ్మల్ని పెంచి ఒక స్టేజ్కి వచ్చేంత వరకు ఆర్థిక ఇబ్బందులు అనేటివి చాలా కామన్గా ఉండేటివి మేడం. కానీ మా అమ్మ నాన్న ఒక ప్రాబబ్లీ గొప్పతనం ఏంటంటే 10 చేతులు ఎప్పుడూ జోడయ్యేటివి మేడం. ఎందుకంటే 10 ఇంట్లో పనిచేస్తున్న మా అమ్మకి 14 గంటలు కష్టపడుతున్న మా నాన్నకు మా సొసైటీలో ఒక విలువ ఇచ్చేవారు. అండ్ బయటికి వెళ్ళి పనిచేసేవారు. అమ్మ బయటికి వెళ్ళి పనిచేసేది, నలుగురితో తోడుగా ఉండేది, నలుగురికి కష్టం వస్తే పక్కన నిలబెడేది. ఇవన్నీ క్వాలిటీస్ నేను ప్రాబబ్లీ ఇది నేను నీకు నేర్పిస్తున్నానని నేర్పించకుండా నేర్పించేది మేడం. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో నేను టీచింగ్ వెళ్తున్నాను అని అంటే మా అమ్మకు ఇష్టము. కానీ ఒక బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ ఈ యొక్క డిసిషన్ తీసుకుంటున్నాడు అనే ఒక చిన్న ఆందోళన ఉండేది. కానీ నాతో ఎప్పుడూ చెప్పేది, నీకు నచ్చిన విషయం నువ్వు చేస్తున్నావు, కొన్ని సంవత్సరాలు అవుతాయి సక్సెస్ అయ్యేంత వరకు, ఓపికతోటి ఉండు అని అనేది. తను చెప్పిన ప్రతి మాట నేను ఈ రోజు ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను మేడం. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు మా అమ్మ చెబితే మా అమ్మ యొక్క లైన్ మీనింగ్ నేను అర్థం చేసుకోలేదు. నేను తండ్రిని అయిన తర్వాత మా అమ్మ నాన్నలు చెప్పిన ప్రతి మాట ఎంత గొప్పయో నాకు అర్థమవుతున్నాయి మేడం. అది 100% అండి. మీకే కాదు అనిల్ గారు, ఎవరికైనా కూడా మనం తల్లిదండ్రులు అయ్యాకే మన తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం కానీ విలువ కానీ చాలా పెరుగుతాయి అంటారు కదండి. అవును మేడం. అయితే మీ సక్సెస్ లో కొంత పర్సెంటేజ్ అయినా అమ్మ చూడగలిగారా? బేసికల్ గా నాకు మా అమ్మ, నేను పొద్దున నిద్ర లేచిన దగ్గర పండుకునేంత వరకు కూడా మేడం మా అమ్మ యొక్క మెమరీస్ నన్ను ఎప్పుడూ హాంట్ చేస్తూ ఉంటుంది మేడం. అంటే అది ప్రొఫెషనల్ లైఫ్లోను కాదు. మా అమ్మ వాళ్ళ కొడుకులను ఎంత గొప్పగా పెంచిందో నేను ప్రాబబ్లీ దాంట్లో 30% పెంచినా కూడా చాలు మేడం. ఎందుకనంటే మీరు అర్థం చేసుకుంటారనుకుంటా, అసలు భాష తెలియదు, మనుషులు తెలియదు, ఓన్లీ ఒక ఇష్టంతో ఒక ఇద్దరు ఒక రైల్వే స్టేషన్ దిగి 23 సంవత్సరాల తర్వాత తమ్ముడిని ఐఐఎం బెంగళూరులో MBA చేపించారు. నేను ఎంటర్ప్రెన్యూర్ అయ్యాను. మా అన్నయ్య ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో జనరల్ మేనేజర్ అయ్యారు. అసలు వాళ్ళు పెంచిన వాళ్ళ కష్టం అనేది అర్థమవుతుంది. అవును మేడం. వాళ్ళు రక్తం తోటే నన్ను పెంచారు మేడం. అంటే నేను మీకు చెబుతూ ఉంటే ఎన్నో రోజులు రేపు ఫీజు ఎలా వస్తుందా అని టెన్షన్ ఉన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నన్ను ఒక కాలేజీలో చేర్పించిన తర్వాత మా అమ్మ నాన్న ఎంత గొప్పోళ్ళంటే ఒక 5-6 వేలు సంపాదించే జీతానికి నా తమ్ముడిని 35,000 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చేర్పించారు. ప్రతి నెల వడ్డీ రూపంలో అయిపోయేది. ప్రతి నెల 15వ తారీఖు వస్తే కష్టం ఉండేది. కానీ మా అమ్మ కొంచెము చెప్పుకోవాలనుకుంటే స్టబన్ మేడం. పట్టుకుంటే వదిలేది కాదు. కొడుకులను చదివిపించాలంటే చదివిపించాలి. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎన్ని గంటలు కష్టపడాలి. అమ్మ హౌస్ వైఫ్ గా ఉండేది మేడం. హౌస్ వైఫ్ గా ఉంటూ రైట్ సాయంత్రం వస్తే ఈ ట్యూషన్కి, నేను లాస్ట్ సారి టీచర్స్ డే చెప్పినప్పుడు కూడా ఈ ట్యూషన్కి నువ్వు వెళ్ళు, నేను ఒక దగ్గర పని చేసే వాళ్ళ ఫ్యామిలీస్ ఇలా వెళ్తున్నారు అని చెప్పి. మేము ఉండేది ఒక చిన్న స్పెషల్ డి క్వార్టర్లో మేడం. ఏ క్లాస్లో చదువుకునే స్టూడెంట్స్కి వెళ్ళే ట్యూషన్కి నన్ను పంపించేది. ఎక్కడ కూడా నన్ను
ఇవ్వలేదు మేడం. ఎందుకంటే మా అమ్మ నాకు ఎప్పుడూ ఒక మాట అనుకునేది, డూ యూ విష్ టు బి అన్ 18-year-old who is just like any other 18-year-old, or do you wish to be an 18-year-old who is looked upon by another 18-year-old? ఆ మాట నాకు లైఫ్లో ఒక పెద్ద లెసన్ అయిపోయింది మేడం. ఇప్పుడు మీ సక్సెస్లో, ఇప్పుడు మీ జర్నీలో అమ్మకి అంటే ఉన్నన్ని రోజులు కరెక్ట్గా టైం ఇవ్వగలిగారా? ఆవిడ ఉన్నన్ని రోజులు ఒక 70% ఇవ్వగలిగాను మేడం. ఆ రిగ్రెట్ ఎప్పుడూ నాకుంది. అంటే మీరు బిజీగా ఉండటం వల్ల ఇవ్వలేకపోయారా, లేకపోతే ఆవిడ ఇక్కడ లేకపోవటం వలన? ప్రాబబ్లీ 2 రకాలుగా చూడొచ్చు. మా అమ్మ నాన్నకి 3 కొడుకులు మేడం. సో ఒక్కొక్కరితో కొంత టైం గడిపేవాళ్ళు. సో కాబట్టి నా టైము, మా అన్న తమ్ముల టైం కూడా నేను తీసుకుంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ ఉండేది. నంబర్ 2 వచ్చేసరికి ఒక ప్రొఫెషనల్ లైఫ్ బిగినింగ్ జర్నీలో చాలా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆన్ ఫ్యామిలీ గడపలేకపోయినందుకు ఎంతగా కోల్పోయానో నాకు వెనకకు తిరిగి చూసుకుంటే ఆ విషయంలో మాత్రము పూర్తి తప్పు నాదేనని అనిపిస్తుంది మేడం. అంటే ప్రతి మనిషి తన ప్రొఫెషనల్ జర్నీ వెళ్ళేటప్పుడు జీవితంలో ఏదో సాధిద్దాము అని చెప్పి ఉంటాడు. అది కాదు మేడం. అంటే లైఫ్లో ఇప్పుడు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత నాకు తెలిసింది, రైట్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆన్ లవ్డ్ వన్స్ చాలా ఇంపార్టెంట్ అని. కానీ వచ్చేసరికి మా అమ్మ నన్ను విడిచిపోయి వెళ్ళిపోయింది. నాన్నగారండి? నాన్నగారు ఇప్పుడు వచ్చేసరికి మా అన్నయ్య దగ్గర ఉంటున్నాడు మేడం. సో నాన్నగారు మా ఇంటికి మూల స్తంభం మేడం. ఇంటి లోపట నడిపేది. అంటే క్లియర్గా ఏంటంటే మా నాన్న చేసే పనులు మా అమ్మ చేయలేదు, మా అమ్మ చేసే పనులు మా నాన్న చేయలేదు. సో వాళ్ళ ఇద్దరి కలయిక ఒక ఇంట్లో అద్భుతాలు సృష్టించేటట్టు అయ్యింది మేడం. ఓకే. తర్వాత అనిల్ గారు, కొన్ని వేల మంది విద్యార్థులను చూస్తుంటారు కదా, ముఖ్యంగా టీనేజర్స్ని మీరు హ్యాండిల్ చేస్తారు. ఈ రోజుల్లో మనం చూసుకుంటే అమ్మ మీద గౌరవం లేకపోవటం, ఆవిడికి ఏమీ తెలీదు అనే ఒక ఫీల్లో ఉండటం, ఇలాంటి స్టూడెంట్స్ని, పిల్లల మనస్తత్వమే అలా ఉంది కదండి. తల్లి మీద రెస్పెక్ట్ పెరగాలి, తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇది ఎక్కడి నుంచి అలవడుతుంది అంటారు? మీకేమనిపిస్తుంది? బేసికల్ గా నేను దేవుళ్ళంటే అమ్మా నాన్నలే మేడం. దాన్ని మించి అంటే నాకు మా అమ్మా నాన్న, మా అమ్మ ఎక్కువగా టైం స్పెండ్ చేసేది మేడం. అంటే ఒక 100 రూపాయలు నాతోటి, మా అన్న తమ్ముడితోటి ఒక 100 రూపాయలు ట్యూషన్ ఫీజుకి ఇచ్చేటప్పుడు ఈ 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేది అనేది మాకు చెప్పేది. మళ్ళీ ఏంటంటే నేను అదే సెషన్ బిగినింగ్లో చెప్పినప్పుడు మా అమ్మ ఎప్పుడు చేసినా కానీ కరెక్ట్ చేసేది, ఎందుకు దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటియో కూడా చెప్పేటి. ఎస్, కొన్నిసార్లు నేను మా అమ్మ మాటల్ని పట్టించుకోలేదు, కానీ అనుభవం అన్నీ నేర్పుతాయి మేడం. ఆ వయసులో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఒక మొబైల్ వరల్డ్లో, ఒక డిజిటల్ వరల్డ్, అంటే పిల్లలకి అన్ని అందించేయటం వల్ల కూడా ఇలా అవుతున్నారంటారా? మా అమ్మ ఎప్పుడు అలా అందించలేదు మేడం మాకు. అదే నేను అంటున్నది, మీకు అందించలేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న పిల్లలకి మనం, పోనీ మీరు కానీ నేను కానీ మిగతా వాళ్ళు కానీ, వాళ్ళు అడగక ముందే అన్నీ ఇచ్చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకి విలువ తెలియట్లేదు అంటారా? అట్లా ఏమన్నా అనిపిస్తుందా? నేను అబ్జర్వ్ చేసిన పేరెంట్స్లో, పిల్లల్లో రైట్ వర్సెస్ ఈజీ డిఫరెన్స్ ఉండాలి మేడం. ఏదైతే ఈజీగా చేతికి వస్తుందో అది దాని యొక్క వాల్యూ తెలియదు మేడం. యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్, ఐ షుడ్ ఆల్వేస్ టెల్ రైట్ థింగ్సే మనం చెప్పాలి, ఈజీ థింగ్స్ మనం చెప్పకూడదు. ఒక మొబైల్ అవసరం వాళ్ళకు, ఆ అవసరం ఏంటి, దాంట్లో వాళ్ళకు వచ్చే యూజెస్ ఏంటి, అంతవరకు మనం చూస్తే చాలు. ఎప్పుడైతే ఒక పేరెంట్ నో చెప్పడము పిల్లల ముందు నేర్చుకోకుండా సబ్మిసివ్ ఎస్ చెప్తారో మేడం, ఆ పిల్లలు పేరెంట్స్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు మేడం. అంటే సామ వేద దాన దండోపాయాలు యూజ్ చేసినప్పుడే గొప్ప లీడర్గా ఎదుగుతాడు, గొప్ప పేరెంట్స్ అవుతారు అని నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే నా ఇంట్లో ఉన్న 2 చిన్న పిల్లలు అటెన్షన్ సీకర్స్ మేడం. ఎప్పుడు ఏడుస్తే ఆ పని అవుతుందో నా పెద్దోడికి తెలుసు, కానీ ఏడుస్తూనే పని అవుతుంది అని వాడు అనుకుంటే ఆ ఏడవడం కట్ చేయడం కూడా నేను తెలుసుకోవాలి. అబ్సల్యూట్లీ మేడం. అండ్ ముందున్న ఒక చిన్న పాయింట్ మేడం, ఒక 20-30 సంవత్సరాల క్రిందట నేను పెరిగేటప్పుడు రిసోర్సెస్ లేవు మేడం, రిసోర్సెస్ లేవు. కానీ ఇప్పుడు పిల్లల చేతిలో రిసోర్సెస్ ఉన్నాయి, ఓవర్ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ డిజిటల్ వరల్డ్లో చూసిన ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ని అమ్మతో కంపేర్ చేసుకుంటారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, రైట్, ఒక వయసు వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది మేడం, రైట్,
మనకు అమ్మా నాన్నని మించిన దేవుళ్ళు లేరు మేడం. అమ్మా నాన్న ఏదైతే చెప్తున్నారో, రేషనల్గా చెప్తున్నారో అది పిల్లలు వింటే రైట్, వాళ్ళందరూ బాగుపడతారు. దానికి ఏ ఉదాహరణ నాకు అవసరం లేదు మేడం. నేను పూర్తిగా పేరెంటల్ అడ్వైజ్ని పూర్తిగా నమ్మే టీచర్ని మేడం. అమ్మ నుంచి వారసత్వంగా వచ్చింది అంటే మీరు ఏం చెప్తారు? ఏ లక్షణం గురించి చెప్తారు? అంబిషియస్నెస్, సిన్సియారిటీ, బీయింగ్ గుడ్ విత్ ఎవ్రీవన్, హంబుల్నెస్ అండ్ ప్రాబబ్లీ టేకింగ్ పీపుల్ అలాంగ్. నేను వన్ మ్యాన్ షో కాదు మేడం. అంటే నా సక్సెస్లో ఎంతో పాత్రధారులు ఉన్నారు అని ఖచ్చితంగా నమ్మే వ్యక్తిని. మా అమ్మ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే మేడం, నా పిల్లలకు నేను ఎప్పుడూ చెప్తాను మేడం, రైట్, కరెక్ట్ ఏదైనా విషయం ఉంటే చెప్పాలనుకుంటే కరాఖండిగా చెప్పే. మా అమ్మ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ మేడం. అదే నాకు నేర్పింది. అంటే పిల్లోడు తప్పు చేస్తే ఇమీడియట్గా నేను అక్కడే కరెక్ట్ చేస్తాను. ఒక డిప్లొమసీ యూజ్ చేయడమో, అతను ఏమనుకుంటాడు అనుకోవడం. నాకు రైట్ వర్సెస్ ఈజీ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అమ్మ నాన్న ఇద్దరు దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాన్న దగ్గర నుంచి కష్టపడ్డం నేర్చుకున్నాను. అమ్మ దగ్గర నుంచి ఐదుగురు ఉన్న ఒక ఇంటిని పోషించడం ఎలా నేర్చుకున్నాను. కష్టాలను ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకున్నాను. ఒక్కొక్క అభిప్రాయ భేదాలని ఎలా గౌరవించాలని నేర్చుకున్నాను. నేను బేసికల్గా ఒక క్యారెక్టర్ బిల్డింగ్ మా అమ్మ నుంచే పూర్తిగా కాపీ కొట్టాను మేడం. నేను మా అమ్మ కాపీ క్యాట్ని మేడం. కూడా అమ్మ పేరు అడగలేదు. మా అమ్మ పేరు లీలా మేడం. సూపర్. లాస్ట్ రోజుల్లో ఏమన్నా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారండి అమ్మ? ఎట్లా? అవును మేడం. కొంచెము ఒక 2014 నుంచి మా అమ్మకు కొంచెం ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. సో మెల్లమెల్లగా ఆరోగ్యం ఎప్పుడూ కూడా తన చింత ఏంటంటే మేడం, నేను ఇన్ఫోసిస్ దాటిన దగ్గర నుంచి కొడుకులు కెరీర్లో సెటిల్ అవ్వాలి, కొడుకుల పెళ్ళిళ్ళు బాగా చేయాలి. ప్రాబబ్లీ మేము పుట్టిన తర్వాత తన గురించి తాను ఆలోచించడమే మర్చిపోయింది అనుకుంటా. కొంచెము ఒక ఇల్నెస్ వచ్చింది మేడం. ఆ ఇల్నెస్ కొంచెము గ్రావిటీగా మారి సో నా నుంచి దూరం అయ్యారు మేడం. అంటే ఫిజికల్గా దూరం అయ్యారు. కానీ నేను మీకు చెప్పినట్టుగా మేడం, నా లైఫ్ ఇప్పుడు నేను నడిచే తీరు ప్రాబబ్లీ మా అమ్మ నన్ను నడిపిస్తుంది మేడం. అంటే నేను వేసుకునే ప్రతి డెసిషన్, ఈ సిట్యుయేషన్ మా అమ్మ ఎలా హ్యాండిల్ చేస్తుందని ఆలోచించేది. అంటే నేను ప్రాబబ్లీ ఇంటర్వ్యూలో ఎంత ఎమోషనల్ అవుట్బస్ట్ కాకుండా ఉండాలి అని అనుకున్నా అవలేకపోతున్నాను. ఎందుకనంటే నేను ఈ వీడియో చూస్తున్న నాకే కాదు మేడం, మదర్ అనేది తను చేసిన ఒక సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ అర్థం చేసుకునే వ్యక్తులు ఎంత సక్సెస్ అయినా ఆ సక్సెస్ పూర్తిగా కంప్లీట్ కాదు అని నేను పూర్తిగా నమ్ముతాను మేడం. 100% ట్రూ అండి. 100% ట్రూ అనిల్ గారు. ఈ తరం జనరేషన్కి అమ్మ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అమ్మ చెప్పింది చెప్పినట్టు మనకు లైఫ్లో ఇంకో ఒక పర్సన్ ఎవ్వరూ దొరకరు మేడం. తను చెప్పింది చెప్పినట్టు ఏది చెప్పినా మన మంచి కోసమే రైట్ అని పాజిటివ్గా తీసుకుంటే అమ్మ యొక్క గొప్పతనము. జనరల్గా ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది మేడం, మ్యారీడ్ అయిపోయి వైఫ్ ప్రెగ్నెంట్గా ఉండి తను పడుతున్న కష్టాలు చూస్తూనే ఉంటే అమ్మ ఎంత గొప్పదో తెలుస్తుందట, నాన్న ఎంత గొప్పవాడో పిల్లల్ని పెంచేటప్పుడు తెలుస్తుందట. అంటే నేను అనేది ఏంటంటే మేడం, మదర్ ఈజ్ గాడ్ మేడం, పీరియడ్. దేర్ ఈజ్ నో సెకండ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ వాట్ ఎవర్ మదర్ సేస్, ఇట్ ఈజ్ ఫుల్ అండ్ ఫైనల్ అండ్ మన మంచి కోసమే అని మనం అనుకుంటే చాలు మేడం. మళ్ళీ జన్మంటూ ఉంటే అనిల్ గారికి ఏం కోరుకుంటారు? నేను ప్రాబబ్లీ ఎన్ని జన్మలైనా ఉన్నా కానీ నేను సీకే లీలా పి మాధవన్ కొడుకుగానే ఉండాలనుకుంటున్నాను మేడం. ఎందుకనంటే నాకు లైఫ్లో దొరికిన అతిపెద్ద వరం ఏంటంటే మా అమ్మ నాన్నలు కష్టం నుంచి పెరగడం. నాకు కష్టం తప్పించి నాకు ఇంకోటి ఏది తెలియదు మేడం. 21 years వరకు ఆ కష్టంలో పెరిగాను కాబట్టే ఇప్పుడు నాకు ప్రతి ఒక్క దాని విలువ తెలుస్తుంది. నేను లైఫ్లో ఎన్ని జన్మలు ఉన్నా కానీ అనిల్ నాయర్ అనే ఐడెంటిటీ నాకు వద్దు మేడం. లీలా మాధవన్ కుట్టి కొడుకుగానే నాకు ఐడెంటిటీ చాలు. నేను ఎంత గొప్పగా సాధించినా మేడం, కొన్ని మా అమ్మ నాన్న చేసిన పనులు నేను చెయ్యలేను మేడం. అది నేను ఎన్ని జన్మలెత్తినా చెయ్యలేను. ఎందుకు అనంటే నేను నా గురించి కాకుండా ఇంకోళ్ళ గురించి ఆలోచించడం అనేది మా అమ్మ నుంచే నాన్న నుంచే నేను నేర్చుకున్నాను. మా అమ్మ గొప్పగా ఒక లైన్ చెప్పేది మేడం నాకు, నువ్వు ఎదిగేటప్పుడు కొంతమంది తారసపడతారు, వాళ్ళను ఎప్పుడూ టచ్లో పెట్టుకో, ఎదిగిన తర్వాత కింద పడతావు,
ఆ టచ్లో పెట్టుకొని వాళ్ళకి సహాయం చేశారు కదా, వాళ్ళే నిన్ను పట్టుకుంటారు, మళ్ళీ పైకి వెళ్ళడానికి దూరపడతారు. ఏ ఒక్క మనిషిని నీ రిలేషన్షిప్స్లో రైట్ హంబుల్గా ఉండండి, రైట్ అందరితో కలుపుకోడు ఉండండి అని చెప్పి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఎన్ని జన్మలు ఎత్తినా మేడం, లీలా మాధవన్ రెండో కొడుకే అనిల్ నాయర్ మేడం. అనిల్ నాయర్ తల్లిదండ్రులు లీలా మాధవన్ ఎప్పుడూ కావద్దు. ఈ జన్మించిన అమ్మకి మీరు రుణం తీర్చుకున్నాను అని అనుకుంటున్నారా? ఇంకా తీర్చుకోలేదు మేడం. ఎందుకనంటే మా అమ్మ ఎప్పుడు అనేది, ఒక స్కూల్ పెట్టి కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఫ్రీగా చదువు చెప్పాలి అని చెప్పి నేను టీచింగ్లో సక్సెస్ అవుతున్నప్పుడు చెప్పేది మేడం. అది ప్రాబబ్లీ నేను ఒక 10,000 మంది స్టూడెంట్స్కి చెప్పిన రోజు నేను మా అమ్మ అనుకున్న గోల్ని అచీవ్ అవుదాము అని అనుకుంటున్నాను మేడం. రుణం ఎప్పుడూ నేను మా అమ్మది తీర్చుకోలేను మేడం. రుణం తీర్చుకోలేని బంధం అంటూ ఉందంటే మా అమ్మ నాన్న మా అన్న తమ్ముళ్ళే మేడం. అంతే. ఎందుకనంటే ఎప్పుడు మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది మేడం, మనం దాహంలో ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్లు ఇచ్చినవన్నీ ఎప్పుడూ మనం మర్చిపోవద్దు మేడం. ఎందుకనంటే మర్చిపోయిన రోజు మనము ఇంకోళ్ళతో దాహంలో ఉన్నప్పుడు మనకు వాటర్ బాటిల్ ఇవ్వాలన్న సంకల్పం మనకు రాదు. నేను అమ్మ నాన్న రుణం తీర్చుకోవడం అనేది అస్సలు లైఫ్లో జరగదు మేడం. అని రుణం తీర్చుకునే అంత రిలేషన్షిప్ కూడా కాదు. మా అమ్మ ఎట్లయితే కష్టపడి పెంచిందో నేను ఎప్పుడూ క్లాస్ తీసుకునేటప్పుడు అదే అనుకుంటాను మేడం. కొంతమంది పేరెంట్స్ వచ్చి గాజులు ఇచ్చి ముందు పెట్టి మా అబ్బాయిని ఐఐఎంకి పంపించండి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే చెప్తాను, దయచేసి మీరు మా మదర్ లాంటి వాళ్ళు ఇవన్నీ చేయకండి, ఫీజు తర్వాత ఇవ్వండి, మీకు సక్సెస్ అయిన రోజు మీరు వచ్చి నన్ను కలవండి అని మాత్రం అంటారు. నేను ప్రాబబ్లీ ఈ జన్మలో ఏ జన్మలో మా అమ్మ నాన్న రుణం నేను తీర్చుకోలేను మేడం. రుణం తీర్చుకోలేని బంధం అంటూ ఉందంటే మా పేరెంట్స్. వారి కలల్ని నిజం చేయగలిగినప్పుడు కనీసం వాళ్ళ కోరిక తీర్చామన్న ఒక ఫీలింగ్. అబ్సల్యూట్లీ మేడం. మా అమ్మ కళ ఏంటంటే మనం ఎలా అయితే కష్టపడి ఎదిగామో అలాంటి వాళ్ళకు చదువు అనే గిఫ్ట్ ని ఒకటి ఇవ్వండి అని చెప్పి. సూపర్, చాలా సంతోషంగా అనిపిస్తుంది అనిల్ నాయర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.